आदस्यामृतं दिवि त्रिपादो दौदैत्पुरतः पादो सेह ममात्मनः तदा विश्वम्यक्रामतो साधनानजनयाभिः రాసుకోర్ ప్లాన్ అయితే ఒకటే ఎంట్రన్స్ ఒకటే ఎగ్జిట్ చంద్రబాబు గారు బీదవాళ్ళకి హౌసెస్ అంటే మామూలుగా ఏదో నార్మల్ హౌసెస్ కాకుండా కాంక్రీట్తో మంచి హౌసెస్ పోయి చూసాం మేము పర్సనల్గా, నేను, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరము. ఎంత బాగుందంటే అంత బాగుంది. అంటే ప్రీవియస్ ప్రభుత్వము ఒక సాడిజంతో పనిచేశారనమాట. అంటే ఎక్కడ చంద్రబాబు గారికి పేరు వస్తుందని చెప్పి వాళ్ళు చేసిందంతా ఏమి అంటే లాస్ట్ 5 ఏళ్లలో ఒక కలర్లు కొట్టడం, ఆ కలర్లు తప్ప చేసిండేది ఏంది లేదు. దాదాపు 10,000 కుటుంబాలు ఇక్కడ వచ్చేదానికి ఆస్కారం అన్నీ అయిపోయినాయి. జస్ట్ ఇంకొక టచ్అప్లు చేసి ఇప్పుడు ఆ 5 years నుంచి చేయలే కాబట్టి ఆ బడ్జెట్లు కొద్దిగా పెరిగి ఇప్పుడు దాదాపు మేబీ 100+ crores అయిపోగొడితే 10,000 people కెన్ లివ్ హ్యాపీలీ. నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే నేను ఎలక్షన్స్ ముందు ఇంటింటికి పోయినప్పుడు చాలామంది కంప్లైంట్ ఇచ్చారు, సార్ మాకు ఇల్లు లేదు, టిట్కోలో పెట్టాము, టిట్కోలో మేమేం చేరకుండా ముందనే మాకు బ్యాంక్ నుంచి కట్ అయిపోతాం ఈఎంఐస్, ఇట్లా చాలా కంప్లైంట్స్ అనమాట, సీరియస్ కంప్లైంట్స్ ఉండింది. సో దీనికంటూ ఒక సొల్యూషన్ అంటూ చంద్రబాబు గారు ఆల్రెడీ మాటియడం జరిగింది. సో ఖచ్చితంగా ఈఎంఐస్ది కానీ అప్పుడు ఆల్రెడీ మా మినిస్టర్ గారు కూడా, నారాయణ గారు కూడా రిక్వెస్ట్ చేయబోతున్నారన్నారు. ఒక 1 year ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేసేంత వరకు కట్ కాకుండా చూసుకోవాలని చెప్పి ఆయన కూడా రిక్వెస్ట్ చేయబోతున్నారన్నారు బ్యాంకర్స్తో. సో అది ఒకటి చేస్తారు. ఖచ్చితంగా ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. మామూలు బీద వాళ్ళకి ఒక ఇల్లు, ఏదైనా లైఫ్లో ఏమైనా అచీవ్ చేయాలంటే ఇల్లు, మంచి పెళ్ళి కావాలా, పిల్లలకి జాబ్ సెటిల్ కావాలనుకుంటారు, అట్లాంటిది మనం ఇంత మంచిగా ప్రొవైడ్ చేసిన దాన్ని పక్కన పెట్టింది చాలా బాధాకరం. సో ఖచ్చితంగా అయితే మన తెలుగుదేశం పార్టీలోనే చంద్రబాబు గారి లీడర్షిప్లోనే ఇది కంప్లీట్ చేయబోతున్నాము. అలాగే ఈరోజు కూడా చూస్తే మహిళా మార్ట్, ఇది కూడా మహిళల కోసం ప్రత్యేకించి ఈ మార్ట్ పెట్టడం జరిగింది. ఈ మార్ట్లో రీజనబుల్గా ఇక్కడ ఉండే వాళ్ళకి, కమ్యూనిటీ వాళ్ళకి రీజనబుల్ రేట్స్తో దొరుకుతాయి కాబట్టి సరుకులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా దాదాపు 1,30,00,000+ ఈరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇది త్వరలో కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరికి ఇక్కడే కాదు స్టేట్ వైడ్ కూడా అన్ని చోట్ల ఇదే ఇష్యూస్ ఉంది కాబట్టి ఇది సార్ట్అవుట్ చేసి ప్రజలకు ఉపయోగపడే లెక్క ఈ టిట్కో హౌసెస్ మాత్రం గ్యారంటీ హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.